ఈరోజు పిసిసి గారు వచ్చారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఎవరో దగా చేశారు, ఎవరైతే సంవిధానం ఇచ్చిన హక్కుల్ని తుంగలో తొక్కి ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు, అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసుకొని 10 ఏళ్లు పరిపాలన అందించారు. నీళ్లు నిధులు నియామకాలన్న తెలంగాణకి మరింత ఆగం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసి కాంగ్రెస్ నాయకుల్ని, అప్పుడున్న కాంగ్రెస్ బాధ్యతగా పనిచేసిన అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి చిన్నాభిన్నం చేయాలి, కాంగ్రెస్ పార్టీని ఎట్టకేలకి తెలంగాణ సమాజంలో మర్యాద గౌరవం లేకుండా చేయాలన్న కోణంలో బీఆర్ఎస్ పార్టీ ఊహలు, ఎత్తుకు పైగడలు అన్ని వేసింది. కానీ ఈ రోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారం ఇచ్చి పరిపాలన మీరు చేయండి, ప్రజాహితానికై పనిచేయండి, తెలంగాణ హితానికై పనిచేయండి అని బాధ్యత ఇచ్చినప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన అని తెలంగాణ హితానికై ప్రజాహితానికై దగాబడ్డ తెలంగాణ, వాస్తవానికి ప్రాణ త్యాగాలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణకి ఈ బీఆర్ఎస్ పార్టీ దగా చేసింది, మోసం చేసింది. యువకులు ఉద్యోగాలు ఇయ్యక ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకు మూలనేసింది. ఇప్పటికీ తెలంగాణ సమాజానికి తెలియాల్సిన వాస్తవాలు ఎన్నో ఉన్నాయి. అసలు ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అందులో ముఖ్య కోణము. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంది? రాజ్యాంగం ఇచ్చిన హక్కుపై వీళ్ళు తుంగలో తొక్కడానికి చేసిన పని అంతా ఇంత కాదు. దానిలో భాగంగా ఈ రోజు మా పిసిసి గారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. దాంతో పాటు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము తెలంగాణ మొత్తంలో మేము తెలంగాణ సమాజానికి తెలియజేసేది ఇదే. బీఆర్ఎస్ పార్టీ బూట కబుర్లు, మాటలు చెప్పే పార్టీ, పగటి వేషగాళ్ల పార్టీ, ఊసరి వెళ్లి నాయకత్వము. అలాంటి నాయకత్వాన్ని ప్రజల ముందు పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు పిసిసి గారితో మా కాంగ్రెస్ క్యాడర్ మొత్తం ఏకధాటిగా నిలబడింది. వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు రాబోతున్నాయి. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత గారు ఎవరున్నా సరే జైలుకి వెళ్లాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును వీళ్ళు తొంగలో తొక్కారు. మిస్యూజ్ ఆఫ్ ది పవర్ ఇదే తెలంగాణకి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఏం లేదు, కరప్షన్, కాళేశ్వరంలో కరప్షన్, ఉద్యోగాలు లాస్ట్ 10 years నుంచి ఇయ్యలేదు, యువతకు ఆగం చేసింది, ఇంటింటికి ఉద్యోగం రాలేదు, దళితుడు సీఎం కాలేడు. అలాంటి బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు తెలంగాణ సమాజం క్షమించదు, నమ్మదు. ఈ దొరల పార్టీ దొంగల పార్టీలా మారి వివరించి అప్పట్లో అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చాలా చిన్న భిన్నం చేయాలన్న కోణంలో ఎన్నో ఇల్లీగాలిటీ చేసింది. దాంట్లో భాగంగానే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టబోతుంది. ఇప్పుడు తెలంగాణ సమాజానికి మేము కోరుకునేది ఇదే. ఇప్పటికైనా సరే ఈ బూటకబుల్లు మార్గాలు చెప్పే బీఆర్ఎస్ నేతలకు నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు. థ్యాంక్ యూ.